దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి లోబడుట అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు కూడా దేవుని వాక్యమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30వ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రభు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. లోబడుట అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేవుడు మోసేకు ఆజ్ఞాపించినట్టుగా మోసే ఇశ్రాయేలు యొక్క కుమారులతో సంభాషిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క కుమారులతో సంభాషణ చేస్తున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. దాదాపుగా మనము 29 నుంచి కూడా ధ్యానం చేయాలా. 29వ వచనము మనకు చెప్తున్న మాట ఏమిటంటే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అనే మాట కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలీలు చెరలో ఉన్న సమయంలో అక్కడ వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి వెతికినప్పుడు ఆయనను చూడగలరు. అంత్యదినములలో వారు ఆయన వైపు మళ్ళిన తర్వాతనే ఆయన వాగ్దానము ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. యెహోవా తాను ప్రమాణము చేసిన నిబంధనను మీరడు. దేవుడు చేసిన ప్రమాణమును ఆయన మీరేవాడు కాదు. కాబట్టి ఆయన తన ప్రజలతో చేసిన వాగ్దానమును తప్పక ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనే సంగతి ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. 30వ అధ్యాయానికి వస్తే కనుక 30వ అధ్యాయము చూడండి, 6వ వచనం నుంచి మనం చదువుదాం. 30వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట గుర్తు చేస్తూ ఉన్నాను. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చెయ్యును అనే మాట కనిపిస్తూ ఉంది. నీవు బ్రతుకుటకై ఇశ్రాయేలు, నీవు బ్రతుకుటకై విశ్వాసి, నీవు బ్రతుకుటకై మనం బ్రతకాలంటే ఏం చేయాలా అదే చెప్పాడు ఇక్కడ. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును
సున్నతి చేయాలా అని ఆజ్ఞాపించాడు. ఆనాడు సున్నతి, పాత నిబంధన కాలమంతా గుడక సున్నతి వలన వాళ్ళు దేవునికి సొత్తు, దేవుని పిల్లలు అనేది మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధన కాలంలో గుడక యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాతనే బాప్తిసము అనేటువంటిది అమల్లోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తిసం తీసుకున్నాడు కదా, తీసుకున్నాడు, కాదని చెప్పటం లేదు. కానీ యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా యూదులు ఉన్నారు, వారు సున్నతి గురించి మాట్లాడుకుంటూ వచ్చినారు. సున్నతి పొందినవాడు మాత్రమే సమాజంలో ఉండాలి, సున్నతి లేనివాడు సమాజంలో ఉండకూడదు, సున్నతి పొందినవాడే దేవునికి సంబంధించిన వాడు, సున్నతి లేనివాడు దేవునికి సంబంధించిన వాడు కాదు అన్నట్టుగా వారు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తి బ్రతకాలంటే ఆ వ్యక్తి సున్నతి పొందాలా అనేది 6వ వచనం మనకు చెప్తూ ఉంది. 7వ వచనంలో, అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకిని, నిన్ను ద్వేషించిన వారి మీదకిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును అన్న మాట కనిపిస్తుంది. 8వ వచనం, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, దేవుని మాట ప్రతి విశ్వాసి కూడా వినాల, దేవుని మాట ప్రతి ఇశ్రాయేలుడు వినాల. దేవుని మాట బ్రతికించేది, దేవుని వాక్యము బ్రతికించేది. మనం బతుకుచున్నామంటే కేవలము ఏదో మనం తినేదాన్ని బట్టి, మనం పీల్చేదాన్ని బట్టి, మనం తాగే నీరుని బట్టి మనం బ్రతకటం లేదు. దేవుడు సెలవిచ్చినందుకు మనం బతుకుతున్నాం. అవునా? ఈ దినము కూడా బతుకుపో అన్నందుకు మనము బతుకుచున్నాం. కాబట్టి బ్రతుకుచున్న మనము దేవుని మాట కూడా వినాలా. దేవుని మాట విన్నప్పుడు మనం బ్రతుకుతాము అనేది జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలంటిని గైకొందువు అన్నమాట ఉంది. ఆయన ఆజ్ఞలు మనము గైకొనే వారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. 9-10 వచనాలు, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులంటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును అన్నమాట మనకు కనిపిస్తుంది. ప్రతి విషయంలో దేవుడు మనల్ని వర్ధిల్లజేస్తాడు. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయనను హృదయపూర్వకంగా అనుసరించినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఆయన మన పనులంటిలో, అది చేతి పని కానీ, వృత్తి కానీ, గర్భఫలం కానీ, పొలం పంట కానీ, అన్ని విషయాల్లో ఆయన మనల్ని వర్ధిల్లజేస్తాడు అనేది 9వ వచనం చెప్తుంది. 10వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును అన్నమాట ఉంది. నీ పితరుల యందు నీ దేవుడైన యెహోవా ఆనందించినట్టుగా నీకు గుడక మేలు చేస్తాడు, నీ యందు గుడక ఆయన ఆనందిస్తాడు. ఎప్పుడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాట వింటే ఆయన వలన మనకు మేలు కలుగుతుంది. ఆయన మాట వింటే ఆయన మన కుటుంబాన్ని వర్ధిల్లజేస్తాడు, మనల్ని కాపాడుతాడు అనే ఈ మాటలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయానికి వస్తే ఇలాగా దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నమాట.
ఆదికాండం 17వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను. 3వ వచనములో రాయబడిన మాట, అబ్రాం సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అన్నాడు. ఈ 3-4 వచనాల్లో నీవు అనేక జనములకు తండ్రి మగుదువు, నా నిబంధన నీతో చేస్తూ ఉన్నాను, నువ్వు నా మాట విన్నావు కాబట్టి నా నిబంధన నీతో చేస్తున్నాను అని చెప్పాడు. 5వ వచనం, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును అన్నాడు. అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి అని అర్థం. అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి అని అర్థం అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా మనం చదివితే 6వ వచనం చూడండి, నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు అని ఆయన జ్ఞాపకం చేశాడు. 7వ వచనము, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా నేను స్థిరపరుస్తాను, నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కానానును దేశమంతటిని నిత్య స్వాస్థంగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను అన్నమాట. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీవు నివసించబట్టి ఈ స్థలం, ఈ కానాను, ఈ ప్రదేశం అంతా కూడా నేను మీకు ఇస్తాను అని ఆయన నిబంధన చేసినట్టుగా ప్రభువు చెప్పిన మాట. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన మాట వింటామో అప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు, మన సంతానము దీవిస్తాడు, మన సంతానాన్ని దీవించి ఆయన ఆశీర్వదించి తన సొత్తుగా తన రాజ్యవారసులుగా ఆయన చేసుకుంటాడు అనేది ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇంకా బైబిల్ను మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యమైన బైబిల్లో ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము చూడగా 31వ అధ్యాయము 31వ వచనం, 31వ అధ్యాయము 31వ వచనములో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అని అన్నాడు. 32వ వచనం, అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకునిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనట్లు వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది, ఇదే యెహోవా వాక్. 34వ వచనము మనం చూడగా ఇలా చెబుతుంది దేవుని వాక్యం, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు అనే మాట కనిపిస్తుంది. ఈ 4 వచనాల్లో మనము గమనించి చూసినప్పుడు ఇశ్రాయేలుల గురించి ఆయన పలికినటువంటి ఈ మాట, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో అని ఆయన పలికినాడు. దేవుడు తన ప్రజలందరితో అట్లే ఇశ్రాయేలు యూదా వారితో యేసుక్రీస్తు మన పునరుద్ధాల ద్వారగుడుక ఆయన మాట్లాడినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది.
తనను వెంబడించే వారిపై పరిశుద్ధాత్మని కుమ్మరింపు ద్వారా మరి నెరవేరిన కొత్త నిబంధనను వాగ్దానం చేసినట్టుగా ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ఆయన మెస్సయ్యగా ఈ భూమి మీదకి రావటం గురించి, ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించడానికి, విమోచించడానికి ఆయన వచ్చినట్టుగా ఈ 31వ వచనము మనకు బాగా గుర్తు చేసుకున్నట్టుగా మనము గమనించగలుగుతాము. అప్రకారంగా మనం ఆలోచన చేస్తే మరి 32వ వచనం చూడగా, వారి పితరులతో నేను చేసిన నిబంధన అన్నాడు. వారి పితరులతో నేను చేసిన నిబంధన అన్నాడు. అంటే పాత నిబంధన సరిపడినంతగా చేయలేకపోయింది గనుక నూతన నిబంధన అవసరమైంది. పాత నిబంధన రాతిపై వ్రాయబడింది, అయితే క్రొత్త నిబంధన దేవుని ప్రజల హృదయాలపై వ్రాయబడుతుందని ఇర్మియా ప్రవచించినట్టుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. నిజమే, పాత నిబంధన రాతి మీద వ్రాసాడు, క్రొత్త నిబంధన హృదయాల మీద ఆయన వ్రాసాడు అన్నట్టుగా 33వ వచనము మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. వారి మనస్సులో నా ధర్మవిధి ఉంచెదను అన్నాడు. వారి మనసులో నా ధర్మవిధిని ఉంచెదను. నూతన నిబంధన యొక్క ప్రత్యేక ఏమిటంటే, క్రీస్తును నమ్మే వారంతా తమకు తామే ప్రభువును ప్రేమించి ఆయనకు లోబడేలా వారికి దేవుడు ఒక క్రొత్త హృదయాన్ని మరి బహుమతిగా ఇస్తానని ఆయన వాగ్దానము చేసినట్టుగా మనకు యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19-20 వచనాల్లో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము మనకు బాగా గుర్తు చేస్తుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత విశ్వాసికి తనలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా దాని వలన కలిగే నూతన జన్మ వలన ప్రభువుకు స్పందించే సామర్థ్యత వస్తుంది అని కూడా ప్రభువు చెప్పినట్టుగా మనకు వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24-28 వరకు మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాకుండా మనము నూతన నిబంధనలో భాగము కలిగిన రక్షింపబడిన ప్రజలం అని మనం రూఢిగా తెలుసుకోవచ్చు అనేది కూడా గమనించేవారుగా ఉండాలి. అంత మాత్రం కాకుండా మనలో ఉందో లేదో, మనము దేవుని వాక్యమునకు లోబడినామా లేదా అనేది కూడా పరిశీలించుకునేటువంటి వారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఇక 34వ వచనము మనం చదువుకున్నాం. ఇందులో రాయబడిన మాట, అందరూ నన్నెరుగుదురు అని అన్నాడు. అందరూ నన్నెరుగుదురు అంటే ఈ నూతన నిబంధన యుగములో క్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తి ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఆయనతో సన్నిహిత బాంధవ్యం కలిగి ఉంటారు అనేది వాక్యం చెబుతూ ఉంది. ప్రతి ఒక్కరికి దేవుని దగ్గరకు నేరుగా ప్రవేశము దొరుకుతూ ఉంది. ప్రతి ఒక్కరికి దేవుని దగ్గరికి రావడానికి ఆయన ప్రవేశాన్ని ఆయన అనుగ్రహించినట్టుగా వాక్యము చెబుతుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా అనేది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. తర్వాత ప్రభు అన్నాడు, నేను వారి దోషములను క్షమించుదును అన్నాడు. దోషములు క్షమించువాడు, సంకటలను కుదుర్చువాడు ఆయన అనేది మనకు అర్థమైన విషయం ఏంటంటే, పాపక్షమాపణ తర్వాత కలిగే దేవుని తోడి సఖ్యత ఈ నూతన నిబంధనలో ప్రాథమిక అంశాలపై ఉంటాయనేది మనం గుర్తుంచుకోవాలి. అవి క్రీస్తు శిలువలో చేసిన ప్రాయశ్చిత్తార్థ బలి అయి ఆధారపడి ఉంది అనేది మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఇవన్నీ కూడా మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనములో, 28వ వచనములో, లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనములో మనం చూడగా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై, మన పాపాల కోసమై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. మన చేతులు చేసిన పాపాల కోసమై ఆయన చేతుల చీలలు, మన కాళ్ళు చేసిన పాపాల కోసమై ఆయన కళ్ళ పొడవాటి మేకు, మనం తలంచరాన్ని తలంపులు చేసిన పాపాల కోసమై
తలలో ములకిరీటం పెట్టబడింది, నిలువెల గాయాలు పొందినాడు. ఆయన మన నిమిత్తమై మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన పాపాలు క్షమించుటకు సమర్థుడు అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, పాప క్షమాపణ ప్రభునందే అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఆ ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడి ఆయన మాట విని బ్రతుకుతే గనుక మనకు మోక్షం దొరుకుతుంది, పరలోకం మనకు దొరుకుతుంది అనేది గుర్తుంచుకుందాం. ఆ విధంగా ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదివిన ఈ లేఖన భాగం దీవించినావు, స్తోత్రాలు. ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.